నైరుతి రుతుపవనాల కదలిక వేగంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఇక్కడ చూస్తే మ్యాప్లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఏపీ మ్యాప్కి సంబంధించి అంటే ఇక్కడ ఉన్నట్టు ఆరెంజ్ కలర్లో హెవీ టు వెరీ హెవీ రైన్స్ అటు కర్నూలు, అనంతపురం, నంద్యాల, ప్రకాశం, పల్నాడు ఈ జిల్లాలకు సంబంధించి హెవీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, అదేవిధంగా శ్రీ సత్యసాయి, అదేవిధంగా వైఎస్ఆర్ కడప, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలకని వాతావరణ శాఖ అధికారులు అయితే చూస్తున్నారు. అది రేపటికి సంబంధించి కూడా ఒకసారి చూస్తే కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటిది అవుతుంది. అయితే అసలు నైరుతి ఋతుపవనాల కదలకి ఎలా ఉందనే దానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మ్యాప్ను కనుక మనం ఒకసారి గమనిస్తే, అంటే ఇక్కడ మొత్తం ఇదంతా వైట్గా కనిపిస్తుంది. కొంచెం డార్క్ కలర్లో ఉన్నటువంటి ఇటు శ్రీలంక దగ్గర నుంచి ఈ మొత్తం అన్ని అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంకా నైరుతి ఋతుపవనాలు విస్తరించాల్సినటువంటిది అయితే ఉంది. మిగతా ఈ డార్క్గా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు నైరుతి ఋతుపవనాల కదలిక ఎట్లా ఉంది? వర్షాలు ఆల్రెడీ కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే ఏ స్థాయిలో ఉండబోతుంది? ఉష్ణోగ్రతల స్థాయి ఏంటి అసలు? 4వ తేదీన కేరళ తీరాన్ని తాకిన ఋతుపవనాలు ఈ రోజు నాటికి మరిన్ని ఉత్తర ప్రాంతాలను విస్తరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అరేబియా సముద్రంలోని పశ్చిమ మధ్య, తూర్పు మధ్య ప్రాంతాలను కొన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మరిన్ని ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో మరిన్ని ప్రాంతాలను, తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలను విస్తరించి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను కూడా విస్తరించడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలను విస్తరించాయి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పూర్తిగా నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి ఎంత సమయం పట్టే అవకాశం? సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సింహభాగాన్ని 3-4 రోజుల్లో కవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాల విస్తరణ కనుక జరిగితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందా? అసలు ఎలా ఉండబోతుంది? కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంటుంది. ఋతుపవనాలు అంటేనే స్ట్రాటిఫామ్ క్లౌడ్స్తో ఎక్కువగా ఉంటాయి. అక్కడక్కడ ఎంబెడెడ్ క్లౌడ్స్ ఉంటాయి. కానీ మామూలుగా విస్తరించి కొంచెం ఎక్కువ కాలం పడే అవకాశాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా సంవహన వర్షపాతాలు అయితే తక్కువ సమయాల్లో పడతాయి. నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన వర్షాలు ఈ స్ట్రాటిఫామ్ క్లౌడ్స్తో ఉండటం వలన కొంచెం ఎక్కువ కాలం పడే అవకాశం ఉంటుంది. చెదురుముదురుగా చిన్న జల్లులైనా కొనసాగే అవకాశం ఉంటుంది. ఋతుపవనాల కదలిక నేపథ్యంలో వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో ఈదురుగాల పరిస్థితి ఏంటి, పిడుగులు, ఊరుములు వీటి పరిస్థితి ఏంటి? అది కొంతవరకు భయపెడుతున్నటువంటిది అయితే ఉంది. ఒకటి, ఇంతవరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని ప్రాంతాలలో ఎక్కువగా నైరుతి ఋతుపవనాలు ఇంకా చేరుకోవాలి. ఇక సంవహన వర్షపాతాలు గత కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా సంవహన వర్షపాతాలు ఉండటంతో పాటు ఈ ఉత్తరావధికి వచ్చే రేఖను బట్టి రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలను ఆక్రమించే అవకాశాలు రాబోయే 4-5 రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజైతే మహారాష్ట్రలోని హర్నాయి, షోలాపూర్, కర్ణాటకలోని కాలాబుర్గి, నంద్యాల, ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, తమిళనాడులోని చెన్నై వరకు ఈ ఉత్తరావధి రేఖ ఆక్రమించింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాలను కూడా కవర్ చేసింది. ఇక రాబోయే 2-3 రోజుల్లో మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలను, తమిళనాడులోని అన్ని ప్రాంతాలను కవర్ చేయడంతో పాటుగా ఛత్తీస్గఢ్, ఒడిశాలోని మరికొన్ని ప్రాంతాలను కూడా కవర్ చేసే అవకాశాలు, పరిస్థితులు దానికి అనుగుణంగా ఉన్నాయని తెలియజేస్తున్నాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఏమన్నా తగ్గే అవకాశం ఏమైనా ఉంది? ఇప్పుడు వరకు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర, కొంచెం ఉభయ గోదావరి జిల్లాల లాంటి ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా వస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రాథమిక వ్యత్యాసం నైరుతి ఋతుపవనాల పూర్వ పరిస్థితికి, నైరుతి ఋతుపవనాల పరిస్థితికి ముఖ్యంగా మేఘావృతి. ముఖ్యంగా వేసవి కాలంలో మేఘావృతి తక్కువగా ఉండి, ఎండలు ఎక్కువగా ఉండి సంవహన వర్షపాతాలు పడతాయి. కానీ నైరుతి ఋతుపవనాలు వచ్చేసరికి మేఘ ఆచ్ఛాదన చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆకాశాన్ని 8 భాగాలుగా చేసినట్టయితే 6 భాగాలు లేదా అంతకన్నా ఎక్కువ మేఘాలు ఉండే ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నైరుతి ఋతుపవనాల యొక్క
సరిహద్దు రేఖ ఇంకా మీదికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారంగా రాష్ట్రంలో ఋతుపవనాలు మరింత ముందుకు సాగటానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు చెప్తానండి. దీనికన్నా ముందుగా ఇప్పుడు ఈ ఋతుపవన పరిస్థితుల్ని ప్రతిబింబించే ఇంకొక షియర్ జోన్ అన్నది 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీదుగా కొనసాగుతుంది. వీటి వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే వారం రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు కొన్ని చోట్ల పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈదురుగాలులు 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మొదటి 4 రోజులు పలు ప్రాంతాల్లో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో గత 24 గంటల్లో కొంచెం వడగాలు నమోదైనప్పటికీ రాబోయే 5 రోజుల్లో మొదటి కొన్ని రోజులు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకుండే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రత క్రమేపీ తగ్గే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూస్తే నైరుతి ఋతుపవనాల విస్తరణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల వరకు ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. అటు రాయలసీమ, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు ఆ జిల్లాకు సంబంధించి భారీగా వర్షాలు కురిసే, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్నటువంటి 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.